అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కృష్ణ. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ టాపిక్తో వచ్చేసాడు మీ విజయ్ కృష్ణ. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకురాబోతున్నాడు ఈరోజు మీ విజయ్ కృష్ణ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, వ్యూవర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్కి అయితేనేమి, వ్యూవర్స్ అందరికీ, నన్ను అభిమానించే నా ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సవినయంగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వినమ్రతతో కూడినటువంటి నమస్కారం తెలియజేస్తున్నాడు మీ విజయ్ కృష్ణ. ఈరోజు పెళ్ళి జీవితంలో ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ఒక ఏజ్కి వచ్చే కొద్దీ మ్యారేజ్ అనేది చాలా ముఖ్యం యువతకి ఈరోజు ముఖ్యంగా ఈ మ్యారేజ్ ఇటీవల కాలంలో మ్యారేజ్ మీద ఆసక్తి తగ్గుతోందని, పెళ్లి పట్ల నిరాసక్తత, నైరాశ్యం నెలకొని ఉందని యువతలో కొన్ని పత్రికల సర్వేలో తేలింది. ఎందుకంటే ముఖ్యంగా యువత పెళ్ళి అనే విషయంలో వెనకడుగు వేస్తున్నారని, అబ్బోయ్ మాకొద్దండోయ్ పెళ్ళి, బాబోయ్ నమస్కారం అండి పెళ్ళిళ్ళంటే అని అంటున్నారని, ఎక్కువ మంది పెళ్ళికి సుముఖత చూపడం లేదని ఇటీవల చాలా సర్వేలు వెల్లడించాయని అటు పత్రికలలోనూ, ఇటు టీవీలలోనూ, అటు నెట్లలోనూ, అంతర్జాలంలోనూ ప్రతిదీ ఈ పాయింట్ మీద చాలా చర్చ జరుగుతోంది. ఈ చర్చ గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని విషయాలు. మ్యారేజ్ గురించి, పెళ్ళి గురించి. ఏంటి అది అనుకుంటున్నారా? పెళ్ళి ఎందుకు ముఖ్యమో చెప్తా, ఫస్ట్ వినండి. మీరు పెళ్ళి వద్దు అనడానికి కారణం, పెళ్ళిని ఓన్లీ ఒక సెక్స్ పర్పస్ మీద చూస్తున్నారు. ఒక ఆడమగ కలిసి సెక్సే లైఫ్ కాదు. పెళ్ళి అనేది ఒక బాధ్యత, ఒక కుటుంబం, ఒక రెస్పాన్సిబిలిటీ. ఇద్దరు కలిసి చేసేటువంటి ఒకే ఒక ప్రయాణం, చాలా గొప్పతనం ఉంది పెళ్ళిలో. అంతవరకు ఒకరికొకరు ఎవరూ తెలియకుండా, ముఖ పరిచయం కూడా లేకుండా, పెళ్లి చూపులు అనేటువంటి ఒక తంతుతో పెద్దవాళ్ళే కానీ, ఇటీవల కాలంలో పిల్లలు ప్రేమించుకొని చేసుకునడం అయితేనేమి, ఇది తూతు మంత్రంగా చేసేసుకునేటువంటి ఆషామాషి విషయం కాదు. ఇందులో చాలా మన సంస్కృతి, భారతదేశ సంస్కృతిలో వివాహ బంధానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, సముచిత స్థానం ఉంది. ఇతర దేశాలు మన వివాహ వ్యవస్థను అనుకరించి మన వివాహ బంధానికి కానీ, మన వివాహ వ్యవస్థకు కానీ చాలా పెద్దపీట వేశారు ఇతర దేశాల వాళ్ళు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో మన భారతదేశంలో జరుగుతున్నటువంటి వివాహ వ్యవస్థ రోజు రోజుకు పతన స్థాయికి చేరుతూ, విడాకులు అనేటువంటివి అవేవో పెద్ద మావిడాకులు మాదిరిగా ప్రతి చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోతూ
యువత ఒకరికొకరు తమ జీవితాలను నాశనం చేసుకుంటానేటువంటి ఒక సంస్కృతి అనేది మొదలైంది. అది చట్టాలు స్త్రీలకు పురుషులకు సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు చట్టాలు కూడా సమానంగానే ఉండాలి. కానీ కొందరు చట్టంలోని లొసుకులను వాడుకొని అది ఒక ఆర్థిక భండాగారంగా ఊహించుకొని ఓన్లీ ఒక ఆర్థిక వ్యవస్థ అంటే డబ్బు అనేటువంటి ఒకే ఒక డబ్బు, దాన్ని పెళ్ళి అనేదాన్ని ఒక అసెట్గా అంటే కేసులు వేసుకొని అపహాస్యం పాలు చేస్తూ చాలామంది చిన్న చిన్న విషయాలకే కోర్టులకు వెళ్ళిపోయి విడాకులు తీసుకోవడం శోచనీయం నిజంగా. నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మీ అందరికీ కూడా రైట్ టైంలో మ్యారేజ్ చేసుకోండి. వివాహ వ్యవస్థను తప్పుపట్టాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికో కొందరికి వాళ్ళ జీవన గమనంలో జరుగుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని మిగతా యువత భయపడి మీ జీవితాలను ఎటువంటి పరిస్థితుల్లో బాధ్యతారహితంగా మార్చుకోవద్దండి అని మాత్రమే చెప్తానండి నేను ఇక్కడ. ఎందుకంటే పెళ్ళి చేసుకుంటేనే మనకు ఒక బాధ్యత వస్తుంది. ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటప్పుడే కష్టం నష్టం, కష్టం సుఖం, నష్టం లాభం అన్నీ చూస్తారు. వాళ్ళు పిల్లలను వారి వారసులుగా పిల్లలు వస్తారు. పిల్లలను ఒక బాధ్యతాయుతంగా వాళ్ళను పెంచేటువంటి క్రమంలో డిసిప్లైన్ అలవడుతుంది, బాధ్యత వస్తుంది. తద్వారా కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబ వ్యవస్థ మెరుగుపడితే సమాజం కూడా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో కొందరు చేస్తున్నటువంటి అవాకులు చవాకుల కారణంగా దయచేసి యువత పెళ్ళంటే ఏదో అభద్రతా భావంగా చూడొద్దండి. ఎందుకంటే ఈరోజు నీకు అనుభవించడానికి ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉంది అంటే మన పెద్దవారు వివాహ వ్యవస్థను గౌరవించి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా పెంచి తల్లిదండ్రులు మీ చేతుల్లో ఒక ఆడబిడ్డను పెట్టడం కానీ మగబిడ్డలు ఒక ఆడబిడ్డను చేసుకోవడం కానీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప మహత్కార్యమే వివాహం అనేది. ఈరోజు మీరు వివాహ వ్యవస్థకు దూరంగా ఉంటే రేపటి తరానికి పిల్లలు అనేటువంటి అసెట్ రాదు. ఓన్లీ ఇప్పుడంతా ఏదో కొత్త సంస్కృతులకు అలవాటు పడి సహజీవనాలంట, ఏదో ఫస్ట్ తెలుసుకోవడం అంట, కొన్ని రోజులు ప్రేమించుకోవడం అంట, ప్రేమించుకొని తర్వాత అర్థం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలాగే ఉండిపోతారనడము. ఇవన్నీ బాధ్యతారహితంగా చెప్పేదానికి చేసేదానికి బాగానే ఉంటాయి ఏవి కూడా, కానీ మంచి మెసేజ్ అయితే పాస్ కాదు సమాజానికి. స్త్రీని ఆరాధ్య దైవంగా పూజించేటువంటి మన భారతదేశ సంస్కృతిలో స్త్రీని ఒక ఆట వస్తువుగా కేవలం సెక్స్ టాయ్ మాదిరిగా అనుకోవడం అనేది చాలా పొరపాటు. ఆ తల్లి గర్భం నుంచి మనం ఏ విధంగా 9 నెలల కాలంలో ఆ కడుపులోంచి మనం బిడ్డ శిశువు భూమి మీద పడితే నొప్పులతో తన ప్రాణాలను సైతం పెట్టి కంటుంది స్త్రీ. అటువంటి గొప్పది స్త్రీ. స్త్రీ విలువ అనేది చాలా గొప్పది మన సమాజంలో. అలాగే పురుషుడు కూడా ఎల్లవేళలా పురుషుడు నిరంతరం కష్టపడుతూ వాడు తిని తినక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు లేడీస్ కూడా సంపాదిస్తున్నారు, సంపాదించడం లేదు అని నేను అనటం లేదు. కానీ పురుషుడు
అన్ని విధాలుగా కూడా వాడు కూడా సమాజంలో మీకోసం, తన భార్య కోసము, తన బిడ్డల కోసము, తన కనిన తల్లిదండ్రుల కోసము బాధ్యతలను తన భుజాల మీద మోస్తూ వారి యొక్క కష్టాన్ని నష్టాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఏ విధంగా వారి కాలక్రమేణా ఏ విధంగా ఏం జరిగినా కూడా తన కుటుంబం కోసం తన శ్రమను రక్తాన్ని ధారపోసి సమాజంలో కుటుంబాన్ని నడిపేటువంటి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అటువంటి వారందరికీ బాధ్యతాయుతంగా కుటుంబాన్ని నడిపే ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి విజయకృష్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. వివాహం అనేది ఒక శృంగారభరితం కోసమే కాదు, దాని శృంగారభరితం మాత్రమే అనే విధంగా చేసేశారు. అది కాదు. అర్థం చేసుకోవటం, మనకంటూ ఒక తోడు నీడను ఏర్పాటు చేసుకోవడం, ఒకరికొకరు బ్రతకటం, ఒకరి ఆశయాలను ఒకరు గౌరవించుకోవడం, ఇద్దరి సెల్ఫ్ రెస్పెక్ట్లను కాపాడుకోవడం, అటు పుట్టినింటి గౌరవాన్ని ఇటు మెట్టినింటి గౌరవాన్ని రెండింటినీ కాపాడుకోవటం, ఎవరో ఒక తెలియని స్త్రీ పురుషుడు పెళ్లి చూపులు అనేటువంటి ఒక కార్యంతో వారిద్దరూ కలిసి ప్రయాణం చేసి, అది చాలా గొప్పతనమైనటువంటి విషయం నా దృష్టిలో. ఎందుకంటే ఎవరి గురించి ఎవరికి తెలియదు. వివాహ వ్యవస్థలో ఇద్దరు జత అవుతారు. జత అయిన వ్యక్తులు ఇద్దరు జంట పక్షుల మాదిరిగా, నేను ఇక్కడ డీవియేట్ అయ్యేటువంటి పర్సన్స్ గురించి ఇర్రెస్పాన్సిబిలిటీస్ పర్సన్స్ గురించి అయితే మాట్లాడడం లేదు. దానికి మనం ఎవ్వరము కర్తలం కాదు. రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళ గురించే మాట్లాడతాను. ఎప్పుడు కూడా ఒక వ్యవస్థలో పాజిటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయి, నెగటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం నెగటివ్ యాటిట్యూడ్స్ని తీసుకొని ముందుకు పోతే సమాజంలో మనం ఎక్కడా కూడా మనలేము. పాజిటివ్ యాటిట్యూడ్స్నే ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతసేపు విడిపోతున్నటువంటి జంటల గురించి ఆలోచించి వివాహ వ్యవస్థ నాకు వివాహం వద్దు బాబోయ్ అంటున్నారు తప్ప చాలామంది త్యాగాన్ని మీరు గుర్తించడంలే. ఒక విధంగా త్యాగమనే అంటా నేను. ఎందుకంటే వాళ్ళ కోరికలను వాళ్ళ ఇది. అందరికీ నమస్కారం, నేను మీ విజయకృష్ణ. వివాహ వ్యవస్థ గురించి పార్ట్ 2కు అనుసంధానంగా పార్ట్ 3 వీడియో ఇది. దయించి అన్యగా భావించద్దండి, ఎందుకంటే పార్ట్ 3 ఏంటి అని అనుకోవద్దండి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి యాక్సెప్ట్ కాబట్టి ప్రజలకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయడం జరుగుతాను. నా ఛానల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ 10 మందికి మంచి చేస్తే నా జీవితం సార్థకత అయినటువంటి భావించేటువంటి వ్యక్తిని నేను. నా ద్వారా ఒక్కరు బాగుపడినా నా ఈ యొక్క కాలం వృధా కాకుండా సద్వినియోగం అవుతుంది అని నేను భావిస్తాను. ఎందుకు, నాకున్నటువంటి ఖాళీ సమయంలో మీకోసం నేను వెచ్చించేది దేనికంటే ఒక మంచి చేయాలా, మనం పుట్టినందుకు ఒక సార్థకత ఉండాలా అనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో. ఇప్పుడు టైం రాత్రి 10:30 అవుతోంది, దాదాపుగా 10:30 అవుతోంది. 10:30 టైం చూడండి ఒక్కసారి వాచ్లో ఎదురుగా, టైం 10:30. ఈ 10:30కు నాకు ఈ వీడియో చేయాల్సినటువంటి నా యొక్క నిద్రను మానుకొని ఈ యొక్క వీడియో చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఉపయోగపడాల సమాజం. నాకు ఎల్లప్పుడూ కూడా సమాజానికి మంచి చేయాలా, ఉపయోగపడాలనేటువంటి తపన ఉండేటువంటి వ్యక్తిని.
అది నా యొక్క చర్యల ద్వారా మీకు కూడా తెలుస్తుంది. కడుపు తలుక్కుపోతుంది నాకు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పోకడలను చూసి. ఎటుపోతుంది ఈ సమాజం? ఇటీవల కాలంలో భార్యాభర్తలు వాళ్ళు చేసినటువంటి గలీజ్ దందా ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. ఇద్దరి అత్యాశ, డబ్బు మీద ఉండేటువంటి వ్యామోహం ఆ భార్యాభర్తలకు పరిస్థితులు అనుకూలించినప్పుడు తెలియక తప్పు జరిగితే దాన్ని పశ్చాత్తాపంతో సర్దిద్దుకోవచ్చు ఎవరైనా కానీ. మనుషులందరూ కరెక్ట్గా చేస్తారని నేను చెప్పడంలే, కానీ తెలిసి తెలిసి సమాజానికి ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు. కానీ భార్యాభర్తల అనుబంధానికే, ఆ యొక్క భార్యాభర్తల బంధానికే మద్దతు ఇచ్చినారు ఇటీవల ఒక జంట. టీవీలలో మీరు చూసే ఉంటారు. ఎంతోమందిని భార్య వల వేస్తే భర్త వీడియోలు తీసి దాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఎంత హేయమైన చర్య అంటే అసలు అటువంటి వాళ్ళను సమాజంలో రైట్ రాయల్గా ఉరి తీయాల నన్ను అడిగితే. ఎందుకంటే వారి యొక్క ధనదాహానికి ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి ఈరోజు. అందులో వాళ్ళిద్దరిది తప్పే అని నేను అనను. ఎందుకంటే ఎదుటివారి బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. అందుకే చిత్తకార్తి కుక్కల మాదిరిగా పరిగెత్తద్దండి అని చెప్తా నేను. ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళకు కూడా బ్రతుకులు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, వారికి పిల్లలు ఉంటారు, వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసేటువంటి ఈ యొక్క పనులు కుటుంబాలను ఈరోజు వెలివేశాయి. సిగ్గుతో తలదించుకునేటువంటి ఇట్లాంటి చర్యలకు పటిష్టమైనటువంటి చట్టాలు ఉండాలా. జీవితంలో కష్టం నష్టం అన్నీ ఉండాలి. మరి మీ అందరూ కూడా అర్థం చేసుకొని వివాహ వ్యవస్థను గౌరవించి ఈ యొక్క వివాహ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కోరుకుంటూ, ఎట్టి పరిస్థితిలో కూడా వివాహ వ్యవస్థను గౌరవించండి. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతలు తీసుకోండి. బాధ్యత తీసుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. తద్వారా రేపటి తరానికి వివాహ వ్యవస్థలో మార్పు తేవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో ఆడవారు మగవారు ఇద్దరూ కూడా ఆలోచించాల్సినటువంటి సృజనాత్మకత అనేటువంటి విషయం అనేది ఒకటి వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది. మన సంస్కృతి సాంప్రదాయాలలో వీటిని ఎందుకు, అవి సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలంటే ఎందుకు గౌరవం అంటే, మనవన్నీ కూడా అటాచ్మెంట్స్తో కూడినటువంటి బంధాలు. ఒకరికొకరు అటాచ్మెంట్స్ అన్నమాట. ఆ యొక్క బంధాలు అనేటువంటివి అంత పవర్ఫుల్గా ఉంటాయి. అటువంటి బంధాలలో భార్యాభర్తల బంధం చాలా విలువైనది. ఆ భార్యాభర్తల బంధాన్ని
ఈరోజు యువకులు క్షణికావేశంలో వాటిని డిస్టర్బెన్సెస్ చేసుకుంటూ లైఫ్‌ను కొలాప్స్ చేసుకుంటున్నారు. ఏదో కొందరి జీవితాలలో జరిగేటువంటి ఈ యొక్క మార్పులను, నెగెటివ్స్‌ని తీసుకొని మ్యారేజ్, పెళ్ళి అనేది గుదిబండ, మాకొద్దు బాబోయ్! అనే స్థాయికి చేరుకుంటున్నారు. ఇది శోచనీయం. ఎందుకంటే చదివి ఉన్నత చదువులు చదువుకొని, ఉన్నత జ్ఞానం కలిగి, ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఆ! ఇటువంటి వ్యవస్థలకు మనం భయపడితే, రేపటి తరానికి మనము ఏం మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి పెళ్ళి ఎప్పటికీ ముద్దు, ఒంటరితనం వద్దు. ఏంటి? పెళ్ళంటే ముద్దు, ఒంటరితనం వద్దు అనేది నేను చెప్తా. అన్నిటినీ సమపాలలో తీసుకోవాల. పాజిటివ్స్, నెగెటివ్స్ జరుగుతూ ఉంటాయి లైఫ్‌లో. వాటన్నిటిని మనము క్రోడీకరించుకొని చెడును డైల్యూట్ చేసుకుంటూ మంచిని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఒక పాజిటివ్ మెసేజ్‌ని ఇవ్వాల యువతకి. కాబట్టి మీరంతా ఆ నెగెటివ్స్‌లోకి వెళ్ళకుండా పాజిటివ్స్ చూడండి. చాలా విలువైనటువంటిది భార్యాభర్తల బంధం. అది అనుభవపూర్వకంగా దానిని అనుభవించాలి తప్ప చెప్తే ఇది కాదు. అఫ్‌కోర్స్ చట్టాలు అనుకూలంగా ఉన్నాయని కొందరు వెధవ వేషాలు వేస్తున్నారు. నేను కాదనటం లేదు. కానీ అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని సభ్య సమాజం మనం మెసేజ్ ఎట్లుండాలంటే, సభ్య సమాజం అనేది తలదించుకునే పనులు చేసే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం మనం? తల ఎత్తుకొని తిరిగే పనులు కూడా జరుగుతున్నాయి కదా సమాజంలో. ఆ చెడునే మనం ఎందుకు తీసుకోవాలా? మంచిని తీసుకొని ముందరికెళ్దాం. ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో మనగలిగితేనే కదా సమాజంలో మనము ఇది ఎదుటి వారికి కూడా మనం మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. ఈరోజు మీరు సమస్యలకు భయపడి తగ్గిపోతామంటే, రేపు భావితరాలకు మనం ఏమి ఇస్తున్నాం మెసేజ్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఇది ఊరికే ఎవరో కొందరు స్వార్థపూరిత నిర్ణయాల వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల పెళ్ళి అనేది అపహాస్యం పాలవుతుంది తప్ప, వాస్తవంగా పెళ్ళిలో మాధుర్యం ఉంది. ఎవరో తెలియని వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించి ఒకరినొకరు అర్థం చేసుకొని బాధ్యతలను పంచుకుంటూ ఒకరిలోని ఒకరి భావాలను అర్థం చేసుకుంటూ మంచి చెడులు రెండూ ఉంటాయి మనిషి అన్నాక. దానిని తప్పులను ఎప్పుడు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే చేయరాని తప్పులు చేస్తే సరిదిద్దుకోమని నేను చెప్పలేదు. చిన్న చిన్న కోపతాపాలకు కూడా ఈరోజు విడిపోయే పరిస్థితి ఈ పెళ్ళైన జంటల మధ్య ఉందంటే, అస్సలు నన్నడిగితే అది ఒక మనిషిని మనం లైఫ్‌లో లీడ్ చేసుకునేదానికి మనం భయపడితే, మనం సమాజంలో ఎలా మనగలుగుతాము అనేది. అఫ్‌కోర్స్ ఆర్థికంగా ఆశిచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే, వాళ్ళు ఎంతసేపు ఏంటియో మెటీరియల్ థింగ్స్‌ని ఆశించి లైఫ్‌ని పాడు చేసుకుంటూ ఉంటారు. అటువంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. దాన్ని నేను కాదనటం లేదు. దాన్ని మనము ఏమి చేయలేం. అటువంటి కొంతమంది వల్ల ఆ మెటీరియలిస్టిక్‌గా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ వల్ల సమాజం చెడిపోతుంది తప్ప, అందరూ అలాగేం లేరు. బాగా బ్రతికేటువంటి ఆదర్శంగా బ్రతుకుతున్న జంటలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా పడిపోయిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దు.
పడి కెరటం మాదిరిగా లేచే వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీకంటూ ఒక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, మీరు ఇద్దరూ కూడా భార్యాభర్తలు మీరు బ్రతుకుతూ, వివాహ వ్యవస్థకు వన్నె తెస్తూ, మీ పిల్లలకు కూడా వారి యొక్క భవిష్యత్తులో అభివృద్ధి ఫలాలను అందిస్తూ, డిసిప్లినరీగా పెంచి, భావి తరాలకు ఒక మంచి యువతనిచ్చి, అటు కుటుంబ వ్యవస్థను, ఇటు సమాజాన్ని ఒక మంచి దారిలోకి తీసుకెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే ఇటీవల వచ్చినటువంటి సర్వేల ఆధారంగా ఆవేదన చెందుతున్నటువంటి ఈ తరుణంలో ఒక వీడియో ద్వారా మీకు నా ద్వారా ఒక మెసేజ్ పాస్ చేయడానికి మటుకు మాత్రమే నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మీకు ఈ సలహాలు ఇవ్వడం జరుగుతాం. నేనేదో గొప్ప జ్ఞానినని కాదు, అన్నీ నాకే తెలుసు అనేటువంటి అహంకారంతో నేనైతే మీకు ఈ వీడియో ద్వారా చెప్పలేదు. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకే సమాజం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక మంచి ఒక సదుద్దేశంతో నేను నా ఛానల్ స్టార్ట్ చేయడం కూడా జరిగిండేది. దేనికంటే ఒక మంచి మెసేజ్‌ను పాస్ చేయడం ద్వారా మనకు తెలిసినటువంటి మెసేజులను సమాజానికి మనకు ఉన్నటువంటి ఈ విరామ సమయంలో ఆ యొక్క సమయాన్ని యుటిలైజ్ చేసి ఎదుటివారికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో నా ఛానల్‌ను ప్రారంభించినాను. అనతి కాలంలోనే నాకు మంచి ఆదరణ లభిస్తుంది. నాకు ఆదరణ లభించినా, లభించకపోయినా నా ఛానల్‌లో ఎట్టి పరిస్థితుల్లో మంచి కంటెంట్ ఉంటుంది. మంచి మెసేజ్ ఉంటుంది. సొసైటీకి మంచి మోటివేషన్ ఉండే విధంగానే నేను ముందుకు పోతానని దయ ఉంచి ఎట్టి పరిస్థితిలో కూడా వివాహం వద్దు, ఒంటరితనం వద్దు. ఒంటరితనంగా ఉంటే ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. సైకలాజికల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. తద్వారా ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మీ యొక్క లైఫ్ స్టైల్‌ను, లైఫ్ స్పాన్‌ను తగ్గించుకోవద్దండి. విచ్చలవిడిగా ఏ పనులు చేయొద్దండి. యువతకు కూడా ముఖ్యంగా చెప్పేదేమంటే, విచ్చలవిడి శృంగారం గానీ, విచ్చలవిడి గానీ పనికిరాదు. ఏది కూడా ఒక లిమిట్ వరకే దాని యొక్క అనుభూతి ఉంటుంది. లిమిట్ దాటిపోతే దాంట్లో భూతం తప్ప అనుభూతులేముండవు. ఆ భూతం మీకు చేరకముందే మీరు మేలుకొని అనుభూతులు మాత్రమే పొందండి. భూతాన్ని దూరం చేసుకొని లైఫ్‌ను పాజిటివ్ వేలో ముందుకు నడిపించండి అని యువతకు మరీ మరీ కోరుకుంటూ, దయ ఉంచి మంచి సకాలంలోనే మీరు మ్యారేజ్ చేసుకోండి. దయచేసి అందరికీ చెప్తాను యువకులకు. సెటిల్మెంట్ వేరు, వివాహం వేరు. అంతా సెటిల్ అయినాక చేసుకుంటాను అనంటే అది కూడా మంచిదే. కానీ దానికి కూడా ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. సర్టెన్ టైం పీరియడ్ దాటిన తర్వాత ఎక్స్‌పైరీ డేట్ దాటిన తర్వాత మందేసుకుంటే ఏమైతదంటే రోగాల పాలైతాం. ఎక్స్‌పైరీ కంటే ముందే మనం మందు వాడితే అందులో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మనకు పనిచేస్తుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి మానసిక రోగాలైతేనేమి, సైకలాజికల్ డిప్రెషన్స్ అయితేనేమి, ఇవన్నీ కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల మనుషులు వాటిని తట్టుకొని నిలబడలేక వాళ్ళు సైకలాజికల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి మెంటల్‌గా అప్సెట్ అయిపోతున్నారు. కాబట్టి దయ ఉంచి ఆడవారు, మగవారు అందరూ అర్థం చేసుకోవాల్సిందేమంటే మ్యాక్సిమం మీ బంధాలను కాపాడుకోండి. ఎంత వీలైతే అంత మీ బంధం నిలబెట్టుకునే దానికే చూసుకోండి. ఎందుకంటే మనం ఒకరికి చేయిచ్చిన తర్వాత ఆ చేతి పట్టుకున్న తర్వాత సుఖం ఉంటే అనుభవించేది, కష్టం ఉంటే వెనుతిరిగేది, ఇవన్నీ చిల్లర చేష్టలు అంటారు వీటిని. డబ్బు కావాలా మనిషి బ్రతకడానికి, కానీ డబ్బే వ్యామోహం కాకూడదు. చాలామంది ఆడవారు
మగవారి జీవితాలతో ఆడుకుంటున్నారు ఇటీవల. లేనిపోని కేసెస్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఏదో సైకలాజికల్గా డిప్రెషన్స్లోకి పంపించి తద్వారా ఆర్థికంగా మీరు లాభపడి మీరు సాధించేది ఏముండదు. మీ లైఫ్ కొలాప్స్. మిమ్మల్ని నమ్ముకొని చేయించిన వాడి లైఫ్ను మీరు పోగొట్టిన వాళ్ళు అవుతారు. తప్పులు అనేటివి జీవితంలో జరుగుతూ ఉంటాయి. తప్పులను సర్దిద్దుకొని ముందుకు వెళ్ళాలి తప్ప అదే తప్పును ఎత్తి చూపుతూ దాటుకున్నారంటే ఈరోజు మీరు దాటుకున్న కాలం అనేది ఒకటి ఉంటుంది, కాలచక్రం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. చేసిన కర్మ, ఎవరు చేసిన కర్మ ఖచ్చితంగా వాళ్ళే అనుభవించుకోవాలా. కాబట్టి కర్మకు మనం భయపడాలి. మనం చేసే కర్మ సత్కర్మ లేకపోతే దుష్కర్మ అనేది మన ఆత్మకు తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాం మన వర్క్ ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా ముందుకు పోతున్నాం అనేది మన ఆత్మ మనకు ముందుగానే ఒక వాయిస్ ఇస్తుంది. దయ ఉంచి ఆ వాయిస్ను గమనించుకోండి. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళి యువత దయ ఉంచి భయపడాల్సిన అవసరం ఏంలే, లైఫ్ను లీడ్ చేయండి. మీ యొక్క లైఫ్ను ముందరికి తీసుకెళ్ళి అచీవ్ చేయండి. గోల్స్ను అచీవ్ చేసుకోండి. ఎందుకంటే ఉన్నది కాసింత జీవితము, దాన్ని ఆనందమయంగా గడుపుకోవడానికి మీ వంతు ప్రయత్నం ఏదుందో అది అన్నిటినీ, ఇటు కన్నవారి బాధ్యతను, అటు కట్టుకున్న వారి బాధ్యతలను, మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వారి బాధ్యతలను, మన పుట్టినటువంటి బిడ్డల బాధ్యతలను, అన్ని బాధ్యతలను క్రోడీకరించుకొని అన్ని కష్టాలను, అన్ని నష్టాలను, అన్ని సుఖాలను, అన్ని లాభాలను సమపాలలో తీసుకొని కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ముందరికి పోగలగాల. సుఖం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా అహంకారానికి పోకుండా ఆ యొక్క కష్టం నుంచి ఏదైతే మనం నేర్చుకుంటామో పాఠం అనేది, ఆ పాఠాన్నే గుణపాఠంగా తీసుకొని మన ఎదుగుదలకు వాటిని మలుచుకొని జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలి. ముందుకు నడిచేదానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. శ్వాస ఉంటే జననం, పోతే మరణం. పుట్టినవాడు గిట్టక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జనన మరణం లోపల మీకంటూ ఒక సపరేట్ పేజీలను ఏర్పాటు చేసుకోండి. అందరితో పాటు పుట్టినాము, మరణించినాము అని అంటే దట్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ అంటా నేను. దాంట్లో స్పెషల్ ఏముంది? అందరం పుడతాం, చనిపోతాం. అంతలో మాత్రం రోజు తిని నిత్యకృత్యాలు తెచ్చుకొని పడుకునేదానికా మనం ఈ జన్మ ఇచ్చిండేది? భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ జన్మను సార్థకత చేసుకునేట్టుగా, సార్థకత దిశగా మనం ముందుకు పోవాలి. అదే నేను యువతకు చెప్పేది. యువతలో ఎంతసేపు వాళ్ళ మైండ్ను స్ట్రా వేసి పీల్చేస్తున్నారు తప్ప యువతలో మంచి గుజ్జు అంటారే, ఎముకలకు గుజ్జు లేకుండా ఉంటే ఎముకలు ఎట్లయితే పెలుసుబడిపోతాయో, కుర్రవాళ్ళ బుర్రల్లో ఆ యొక్క గుజ్జు, డిసిప్లైన్ అంటారు దాన్ని, ఆ డిసిప్లైనరీ యాక్షన్స్ లేకే యువత ఈరోజు చెడిపోతున్నారు. గారాభం అనేది కూడా దానికి ఒక కారణం. కాబట్టి అతి గారాభం కూడా పనికిరాదు ఎవ్వరికి కూడా. లైఫ్లో తప్పులప్పులు జరుగుతుంటాయి. వాటన్నిటిని కూడా మనం సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. ఇక్కడ ఎవరు ఏమీ దేవుళ్ళు కాదు. ఎందుకంటే
ఎవ్వరు కూడా దేవుళ్ళం కాదు, మనం మనుషులం. తెలిసి తెలిసి ఎప్పుడు కూడా తప్పులు చేయొద్దండి. తెలియక చేస్తే పశ్చాత్తాపంతో దాన్ని సరిదిద్దుకోండి తప్ప, తెలిసి తెలిసి ఎప్పుడు కూడా తప్పులు అనేటువంటివి చేయొద్దండి దయించి. నేను చెప్పేది, ఒక్కసారి చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవద్దండి. సరిదిద్దుకోండి, ముందుకెళ్ళండి. అందరూ కూడా మంచిగా ముందుకెళ్తారని మీ విజయకృష్ణ బాధాతప్త హృదయంతో ఈ యొక్క వ్యవస్థను మీరందరూ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి వివాహాన్ని ఏదో ఒక ఆర్థిక వస్తువుగా కాకుండా మమతానురాగాలకు ప్రతీకగా మీ యొక్క జీవితాన్ని మలుచుకొని, మీ అభివృద్ధికి బాటలు వేసుకొని, ఒకరికొకరు సహకరించుకొని, మీ కుటుంబాన్ని మీరు బ్రతుకుతూ, మీ కుటుంబ వ్యవస్థను కాపాడుతూ, సమాజం యొక్క బాధ్యతలను కూడా మీరు పాజిటివ్గా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయకృష్ణ. విజయకృష్ణ 3903 ఛానల్ను ఆదరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విజయకృష్ణ. ఎప్పుడు కూడా మీ విజయకృష్ణ మంచి కోసమే ఉంటాడని, మంచి కంటెంట్స్తోనే మీ ముందుకు వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయకృష్ణ. జై హింద్.